అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. దానికి తెలంగాణ రాష్ట్రం ఎందరో బలిదానాల మీద ఎన్నో సంవత్సరాల కొట్లాట మీద వచ్చినటువంటి రాష్ట్రం. సాధించిన తెలంగాణ ఈ 10 ఏళ్ల పాటు ఎంత అభివృద్ధి సాధించిందో, దేశంలో ఎంత అగ్రగామిగా నిలిచిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే నేపథ్యంలో కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, లేకపోతే కొన్ని పార్టీలు మారుతూ ఉంటాయి, కొంతమంది ముఖ్యమంత్రులు అవుతూ ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన దాని మీద మాత్రం ఆ ఖ్యాతిని, ఆ యొక్క ప్రశస్తిని మాత్రం ఎప్పుడు నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా అంటే ప్రతిసారి అప్పులపాలైతే తెలంగాణ అప్పు పుడతలేదు, ఆఖరికి ఢిల్లీకి పోతే కనీసం అక్కడ పోయినటువంటి నేతలని గూట్లు ఎత్తుకపోతారని చెప్పేసి కూడా అవమానిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు అంటే అడ్డగోలు హామీలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇంత అవమానకరంగా మాట్లాడుతున్న అంశానికి కొంత మాట్లాడేందుకు కొంచెం ఓయూ పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఓయూ దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ లీడర్స్ ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, అలాగే కొంతమంది తెలంగాణ అత్యంత ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు తెలుసుకుందాం ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే పాలన చేతగాకపోవడం వలన, లేకపోతే పరిపాలన తెలవకపోవడం వలన, సంపద సృష్టించలేకపోవడం వలన, లేకపోతే కావాలని చెప్పేసి ఆయన తెలంగాణ ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఓయికి వచ్చాం. ఓయి దగ్గర నాగేందర్ ఉన్నారు మనకు, స్టూడెంట్ లీడర్. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమ్మి ఎందుకు ఈరోజు చూస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ముఖ్యమంత్రి మాటలు మాట్లాడుతున్న తీరును చూస్తే మాత్రం ఆక్షేపణీయంగా కనిపిస్తుంది. అంటే ఇలా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే పరిస్థితిగానే కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుండి అణువున ప్రతి క్షణం భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీస్తున్నారు. ఓకే, తెలంగాణ ఖ్యాతిని దిగజారుతున్నారు. తెలంగాణకు ఒక గొప్పదనాన్ని, తెలంగాణలో ఉన్న మన ఉద్యమాలను, తెలంగాణకు సంబంధించిన ఒక ఉద్యమాల పురిటిగడ్డైనటువంటి తెలంగాణ గడ్డ మీద యుద్ధం చేసి, పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రాష్ట్రాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడం జరిగింది. రైతులకు కానీ ప్రతి ఒక్క సబ్బండ వర్గాలకు ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో వెసులుబాటు కల్పించిన వ్యక్తి కేసీఆర్ గారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు తెలంగాణకు విలువిస్తున్నారా? ప్రపంచ దేశాల్లో కానీ, లేకుంటే నువ్వు ఢిల్లీకి పోతే కానీ, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పోతే కానీ తెలంగాణ అనే రాష్ట్రానికి, తెలంగాణ అనే పదానికి విలువ లేకుండా చేసినాడు. మన ఖ్యాతిని దిగజారుస్తున్నాడు, గొప్పదనాన్ని దిగజారుస్తున్నాడు. ఇక్కడ అవినీత్యాన్ని ప్రతి ఒక్కటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజార్చే ప్రయత్నం కూడా కాదు, పూర్తిగా రాష్ట్రాన్ని మొత్తం దిగజార్చిండు. ఢిల్లీకి పోతే, వేరే రాష్ట్రానికి పోతే, కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలకు పోతే, బీజేపీ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రానికి పోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చాలా చిల్లరగా చూసే గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 4 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పేసి అధికారిక లెక్కలు వాళ్ళు 7 అంటున్నారు, 4 అంటున్నారు, సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ ఈ 16-17 నెలల కాలంలోనే దగ్గర 2,10,000 కోట్లు అప్పు చేసిందని చెప్పేసి మనకు ఒక గణాంకాలు చెప్తుంది. మరి ఈ పైసలు అప్పు పుడతలేదని ఎందుకంటున్నా, మళ్ళీ అప్పు ఎట్లా తీసుకొస్తాను అనుకోవచ్చు. ఈరోజు అప్పు పుట్టట్లేదు అంటున్నావు. అప్పు పుట్టట్లేదు అని ఇంకా 2 సంవత్సరాలు గడచలేదు, 2 లక్షల కోట్లు అప్పు చేసినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో, 10 సంవత్సరాల పరిపాలనలో విద్యార్థులకు, రైతులకు, సబ్బండ వర్గాలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల నుంచి మొదలు పెడితే ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్కటి రాష్ట్రానికి కావాల్సిన ప్రతి ఒక్కటి చేసి అన్ని వర్గాలకు, సబ్బండ వర్గాలకు ప్రతి ఒక్కటి చేసి 4 లక్షల కోట్ల అప్పు చేసింది అన్న. 4 లక్షల కోట్ల అప్పు చేసి నీకు ఏమి ఇవ్వలే? రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది, షాది ముబారక్ ఇచ్చింది, ఎకరానికి నీకు రైతు బంధు వేసింది, రైతు రుణమాఫీ చేసింది. ఈరోజు ఎవరైనా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే, పొలం దగ్గర కరెంట్ షాక్ కొట్టు ఏదో ఒక చనిపోతే నీకు రైతు బీమా కల్పించింది. నీకు విద్యార్థులకు సకాలంలో కరెక్ట్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ వేసింది, నీకు స్కాలర్షిప్లు వేసింది. ఒక గవర్నమెంట్ ఒక వ్యవస్థను నడిపింది. ఓకే, ఇదే చెప్తున్నా. అంటే దీని మీద ఎందుకు ఇంత కావాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిసారి కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న స్టూడెంట్స్ 10th క్లాస్ సంబంధించిన సంబంధించిన దాని మీద మాట్లాడుతుంటే కూడా ముఖ్యమంత్రి గారు ఇదే మాట మాట్లాడుతున్నారు. అసలు అప్పు పుడతలేదు, కనీసం ఢిల్లీకి పోతే మనల్ని అవమానకరంగా చూస్తున్నారని చెప్పేసి కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఏమంటారు, అసలు ఈ 42 సార్లు ఢిల్లీకి పోవడం ఏంది, ఎంత పైసలు ఖర్చు అవుతుంది, ఎంత శ్వేతపత్రం రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి?
అని ఈరోజు అప్పు పుట్టట్లేదు అంటున్నాడు. 42 సార్లు ఢిల్లీకి పోయినా. అంటే నువ్వు ఢిల్లీ దేనికి పోయినావు? ఏ కారణం చేత పోయినావు? ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరుల కోసమే కదా, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం కోసం కదా, రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకురావాలని కదా, నా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, మనం ఏం తీసుకురావాలి, ఏం తీసుకొచ్చే కేంద్రం నుండి రాష్ట్రం అనేది బాగుపడుతుందని ఆ ఉద్దేశం ఉండే కదా 42 సార్లు ఢిల్లీకి పోయింది. 42 సార్లు ఫ్లైట్లో పోతున్నావు వస్తున్నావు తప్ప రాష్ట్రానికి నువ్వు తెచ్చిన ఆదాయం ఏం లేదు, రాష్ట్రాన్ని నువ్వు తీసుకొచ్చిన అభివృద్ధి ఏం లేదు. కేంద్రం నుండి 42 సార్లు పోయిందన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 42 సార్లు పోయి రాష్ట్రానికి ఏం తెచ్చిందన్నా? అంటే ఏం నిధులు తెచ్చిందన్నా? అంటే రాష్ట్రాన్ని అక్కడ దిగదార్చి వస్తున్నాడు. తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడ ఢిల్లీ రాహుల్ గాంధీ ఆ సోనియా గాంధీ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టొస్తున్నాడు నా తెలంగాణ రాష్ట్రం. అదే అంటున్నా. ఇప్పుడు ఇదివరకు గతంలో ఏదైతే ప్రీ పథకాలకు సంబంధించిన దాని మీద కూడా మేము బీఆర్ఎస్ పార్టీ 2000 పింఛన్లు ఇస్తాం, మేము 4000 ఇస్తాము, లేకపోతే వాళ్ళు 10,000 అది ఇస్తాం, మేము 15,000 ఇస్తాం సంవత్సరానికి అని చెప్పేసి కూడా అంటే కూడా చాలామంది నాలాంటి జర్నలిస్టులు అయితే ప్రశ్నించే గొంతుకలు అరే అది ఎట్లా సాధ్యమవుతుంది అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ మాకు అపారమైన అనుభవం ఉంది, సంపద సృష్టిస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అంటారు. బట్ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు ఉండి ఏమంటాడు, ఆయన అసలు ప్రీ పథకాలు ఎత్తేస్తే బాగున్నారని అంటాడు. ముఖ్యమంత్రి ఏమో అసలు అప్పులు అయిపోయినాయి, మేము ఎట్లా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులను నన్ను కోసుకొని తినమని అంటాడు. అన్నీ చూస్తుంటే అసలు ఏంటి పరిపాలనలో అవగాహన లోపం ఏమైనా కనిపిస్తుందా ఈ పార్టీకి, లేకపోతే అసలు ఎందుకు ఈ అందరి మధ్య భావస్వరూపమైన వైరుధ్యాలు కనిపిస్తున్నాయి? అన్న కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతన కావట్లేదు, అంటే పరిపాలన చేయడం రావడం లేదు. అవగాహన ఏం అవగాహన ఉంది మీకు ఈ రాష్ట్రం మీద? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి ఇంకా మనం రైతు బంద్ చేయాలి, ఎంతమందికి ఇంకా మనం రుణమాఫీ చేయాలి, ఎంతమంది విద్యార్థులకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలనే ఒక అవగాహన ఉందా? మీ దగ్గర ఒక డాటా అనేది ఉందా? రాష్ట్రం మీద అవగాహన లేదు, పరిపాలన చేయడం చేతన కావట్లేదు మీకు. ఎవరు రమ్మన్నారండి మిమ్మల్ని ఈ కాంగ్రెస్ పార్టీని? ఎలక్షన్స్లో మీరు నిలబడ్డారు, ఊర్లోకి ఎవరు రమ్మన్నాడు, మీటింగ్లు ఎవరు పెట్టమన్నాడు, రాహుల్ గాంధీని ఎవరు తీసుకురమ్మన్నారు, ప్రియాంక గాంధీని ఎవరు తీసుకురమ్మన్నారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అని ఎవడు ఏమన్నాడు మిమ్మల్ని? హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఎందుకు ఇచ్చారు? అమలు కానీ అడ్డగోలు హామీలు, బడ్జెట్లో లేని హామీలు ఎవరి కోసం ఇచ్చారు? కేవలం మీ స్వార్థం కోసం, ప్రజలను నమ్మేయడానికి, జనాలను నమ్మేయడానికి, విద్యార్థులను నమ్మేయడానికి, మేధావులను నమ్మేయడానికి, జర్నలిస్టులను నమ్మేయడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న సంపన్న వర్గాలను, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను నమ్మేయడానికి మీరు అమలు కానీ హామీలు ఇచ్చి, అమలు కానీ దొంగ హామీలు ఇచ్చి ఈరోజు చేతులు ఎత్తేస్తున్నారు. రైట్. దీనికే సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గతంలో ఈ కాంగ్రెస్ పార్టీకి మంచి వెన్నుదన్నుగా నిలిచిన సందర్భం ఉంది. వాళ్ళకి మాకు 1వ తారీఖు జీతాలు పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఒక ఫోటోలు కూడా పెట్టేసి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. బట్ ఈ 2 లక్షల కోట్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన 2 లక్షల కోట్లలో ప్రజలకు ఏమేమి అందినాయి అనుకుంటున్నారు మీరు? అన్న 2 లక్షల కోట్లలో ప్రజలకు ఏమందలే, ఏమైపోయినాయి అంటారు? ఏమంది ఇంతవరకు ప్రజలకు ఏమందిందన్న? ఇప్పుడు మనమే చూసుకుందాం. నువ్వు 2 లక్షల కోట్ల అప్పు చేసినావు, నీ 2 లక్షల కోట్ల అప్పు శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా? ఈ 2 లక్షల కోట్ల అప్పు నువ్వు నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెట్టినా, తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టినా అని ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేస్తావా? ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా? కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించి 4 లక్షల కోట్ల అప్పు చేస్తే, 4 లక్షల కోట్ల అప్పు చేసి అన్ని పథకాలను అమలు చేస్తే, నువ్వు 2 లక్షల కోట్ల అప్పు చేసి ఇంతవరకు కేసీఆర్ ఇచ్చిన పథకాలు అమలు చేయడం లేదు. కేసీఆర్ ఇచ్చిన పథకాలను అమలు చేయడానికి చేతన కావట్లేదు, నీకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతన కావట్లేదు. ఈరోజు ఒక గవర్నమెంట్ వేస్తా ప్రభుత్వ ఉద్యోగులు నీకోసం కదా పనిచేసింది. ఈరోజు వాళ్ళకి ఎందుకు నువ్వు టైం టు టైం నువ్వు ఎందుకు వాళ్ళ జీతాలు చెల్లించలేకపోతాను? ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు నీకోసమే కదా పనిచేసింది, నీ ప్రభుత్వం కోసమే పనిచేసింది, ఎందుకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వేయలేకపోతున్నావు? ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం మొత్తం ఉన్న లైబ్రరీ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పేసి నీకోసమే కదా ఊరూరా వాడవాడ పల్లె తిరిగి కాంగ్రెస్ కోటేయమని చెప్పింది. అంటే ఎక్కడ పోయినాయి నీ హామీలు? రాహుల్ గాంధీని రబ్బర్ స్టాంప్ రాహుల్ గాంధీని చిక్కడపల్లి అశోక్ నగర్ లైబ్రరీకి తీసుకొచ్చి కాంగ్రెస్ రాగానే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏమైంది? ఈ మేధావర్గం అంతా ఎక్కడ పడుకున్నది? కాంగ్రెస్ రావాలన్న మేధావర్గం అంతా ఎక్కడ పడుకుంది? నిన్ను ఊర్లలో ఉన్న ముసలోళ్ళ కాడికి పోయి ఇప్పుడు 2000 పింఛనే, నేను వస్తే 4000 పింఛనే పీకడానికి చెప్పినావా? అంటే ఎందుకు చెప్పినావు? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదన్న. నిన్న ప్రెస్ మీట్లు ఏం మాట్లాడుతుండన్నా? నాకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పు ఎవరికి ఇస్తారు? మేధావులకి ఇస్తారు అప్పు.
నీలాంటి రబ్బర్ స్టాంప్లకు ఇయ్యరు, నీలాంటి ఓటుకు నోటు దొంగలకు ఇయ్యరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన నీలాంటి ఒక లవ్వుడు గానికి అప్పు ఇయ్యరు. మిస్టర్ మాట్లాడొద్దు, అట్లా మాట్లాడొద్దు. మన ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి గౌరవం ఇస్తున్నా. ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా గౌరవం ఇస్తున్నారన్న. కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిల్లన్నా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇష్టానుసారంగా తిట్టిండు. రైట్, అదొకే, దాని పక్కన పెడదాం. ఇప్పుడు ఇట్లా ప్రతిసారి ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచడం, ఇది అప్ల తెలంగాణ అయిపోయిందని చెప్పడం, వైపు రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉండే నేపథ్యంలో కూడా ఇన్వెస్టర్స్ చాలా ఇంపార్టెంట్. అవునా, మరి వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి మాది అప్ల రాజ్యం అయిపోయిందో, మాది అప్ల రాష్ట్రం అయిపోయిందో అని చెప్పేసి 10 సార్లు మీడియా ముఖంగా చెప్తా ఉంటే మరి ఇన్వెస్టర్స్ ఎట్లా వస్తారు తెలంగాణ రాష్ట్రంకు? రేపు పొద్దున తెలంగాణ ఏ విధంగా, ఈ రైజింగ్ తెలంగాణ ఎట్లయితుంది, సరే అభివృద్ధి తెలంగాణ ఎట్లయితుంది అంటున్నా. ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మేధావి వర్గము రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో, అప్పుల తెలంగాణ అయింది, అప్పు పుట్టే ప్రసక్తి లేదు ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తుండో? ఆంధ్ర చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు నాకు అప్పయింది అంటే మన ఇట్లనే మాకు అరే వీనికి 10 లక్షల అప్పు ఉన్నది, మనకు ఇంకా ప్రేమిస్తామని అని చెప్పేసి ఇళ్ళలో చూసుకోండి, ఊళ్ళలోనే అప్పించే ప్రసక్తి ఉండదు. నువ్వు మీడియా సాక్షిగా నేషనల్ మీడియాను ముందు పెట్టుకొని మేధావర్గ జర్నలిస్టులను ముందు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో అప్ల పాలైంది, నాకు ఢిల్లీకి పోతే అప్పు పుట్టే పరిస్థితి లేదంటే ఇన్వెస్టర్స్ ఎలా వస్తారన్నా? అదే నాకు ఒకటి అర్థం కాలేడా నరేందర్, ఢిల్లీకి అప్పుకి ఏం సంబంధం? ఇదొకటి లాజిక్ పాయింట్. నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు? ఇక్కడ ఉన్న డబ్బుల మూటాను అక్కడ ఇవ్వడానికి పోతాను, లేకపోతే నీకు సంబంధించిన బిజినెస్ సంబంధించి మాట్లాడడానికి పోతాను. నాకు ఢిల్లీకి పోతే అప్పు పుడతలేదు, రాహుల్ గాంధీ కాడికి పోతే అప్పు పుడుతుందా? ఎవరి కాడికి పోతే అప్పు పుడుతుంది? సోనియా గాంధీ దగ్గర పోతే అప్పు పుడుతుందా? ప్రియాంక గాంధీ కాడికి పోతే అప్పు పుడుతుందా? అనే రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటంటే మొత్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నారు. ఆంధ్రాకు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్రాకు పోవాలి, ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్రాకు పోవాలి, సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు అన్ని ఆంధ్రప్రదేశ్కి పోవాలి. ఇక్కడ అప్పు పుట్టట్లేదు, రాష్ట్రం దివాలా తీసిందంటే ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తారు? అన్నిటికీ ఇన్వెస్టర్స్ బెంగళూరు పోతారు, ఇందులో ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ పోతారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ వచ్చే పరిస్థితి వస్తుందన్న. ఇక్కడ ఉన్న కంపెనీలని ఆంధ్రాకి తీసుకుపోతాడు రేవంత్ రెడ్డి. అప్ల బాలేంద్ర అని మీడియా సాక్ష్యం మొత్తుకుంటే ఇదే రేవంత్ రెడ్డి మెయిన్ ఇంటెన్షన్. నేను ఇన్వెస్టర్స్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాలి, ఇన్వెస్టర్స్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ పంపించాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి కోణంలో నడిపించాలి, మా గురువు గారు చంద్రబాబు నాయుడుకి మేలు చేయాలనేదే రేవంత్ రెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం అన్న. రైట్, ఎంతమంది ఉన్నారు నువ్వు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇదే కాంగ్రెస్ పార్టీలో గతంలో పలుసార్లు మంత్రులుగా అపారమైన అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఆయన పక్కన పడుతున్నారు. సరే, ఈ ముఖ్యమంత్రి గారు అయితే ఫస్ట్ టైం ఆయన ఏదో పదవులు అనుభవించినా కూడా ఈరోజు పరిపాలనా సౌలభ్యంలో ఉన్నటువంటి పోస్టులో మాత్రం తొలిసారి ఉన్నాడు. ఎందుకు ఆయనకి ఏం సలహా ఇవ్వట్లేదు మరి వాళ్ళు? అన్న వాళ్ళు ఇచ్చినా తీసుకోవట్లేదా అనే రేవంత్ రెడ్డి అన్న. అంటే ఆయన రేవంత్ రెడ్డి అంటే ఒంటెద్దు పోకడు అంటారు చూడన్న. నేనే ఈ రాజ్యానికి మొత్తం నేనే పులిని, నీలే సింహాన్ని, ఈ రాష్ట్రాన్ని మొత్తం నేనే వెళ్తున్నా, ఎవరి మాట నేనెందుకు వినాలే, నా స్వయశక్తిని నేను వచ్చిన అనే ఒక మూర్ఖపు ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడన్న. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని సాధించిన ఒక యోధుడు ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడిపియండి, సలహాలు తీసుకోండి, మేధావి వర్గం సలహాలు తీసుకోండి అంటే ఎవరు సలహా తీసుకున్నాడన్న? ఏ మంత్రి సలహా తీసుకున్నాడు? బట్టి విక్రమార్క సలహా తీసుకుంటుండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహా తీసుకుంటుండా, బిహెచ్ హనుమంతరావు గారు సలహా తీసుకుంటుండా, లేకపోతే ఇక్కడున్న సీనియర్ నాయకుల సలహాలు ఎవరు తీసుకుంటున్నాడు? అరే డైరెక్ట్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏమవగానే ఉంటుందన్న. ఎండ్ ఆఫ్ ద డే మరి ఎట్లా దీని నుంచి బయటపడాలంటే మరి ఏంది, రాష్ట్రం మళ్ళీ గడ్డపడాలంటే ఏం చేయాలి అన్న? మళ్ళీ రాష్ట్రము బాగుపడాలంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం వచ్చింది అధికారంలో, ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని నేను ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే బాగుంటుంది అన్న? అంతే అన్న. కాంగ్రెస్ పార్టీ ఏం చేసే వాళ్ళ ప్రసక్తి లేదన్న. వాళ్ళు చేతులు ఎత్తేసి 5 ఏళ్ళు అంతే, వాళ్ళు 5 ఏళ్ళు అంతే కదా అన్న. రాష్ట్ర ప్రజలు మనం అందరూ అనుభవించాల్సిందే 5 సంవత్సరాలు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 2028 వరకు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. ఉద్యోగాలు ఉన్నాయి, రైతు బంధు ఉన్నాయి, రైతు బీమా ఉన్నాయి, ఫీజు రింబర్స్మెంట్ ఉన్నాయి, స్కాలర్షిప్స్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, విత్తనాలు కూడా మొత్తం నకిలీ విత్తనాలు వస్తున్నాయి, పంట కూడా దిగుబడి లేదు, ఏం లేదు, అన్ని స్కామ్లే చేస్తున్నారు కదా అన్న. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోతారని భయపడుతున్నారంటే మరి నిజంగానే భయపడతారు. ఎందుకు భయపడరు? నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా ముందు ఒక ఓటుకు నోటు దొంగవు, నారాయణగూడ చౌరస్తాలో గోడలకు పెయింటింగ్లు వేస్తున్న ఒక ఓటుకు నోటు దొంగవు, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూస్తున్నాగా డబ్బు సంచులతో దొరికిన దొంగవు,
హైడ్రా భూములు చెప్పి హైదరాబాద్ ప్రజల ఇల్లులు కొనగొట్టిన ఒక దొంగవు. లఘుచేర్ల రైతుల ఫార్మా కంపెనీల కోసం, నీ కుటుంబం ఫార్మా కంపెనీల కోసం లఘుచేర్లో ఉన్న రైతుల భూములు గుంజుకుందామన్న దొంగవు. హెచ్సి భూములు 400 ఎకరాల భూములను కబ్జా చేద్దామన్న ఒక దొంగవు నువ్వు. నేను ఎలా నమ్ముతానండి రేవంత్ రెడ్డి? ఢిల్లీ నాయకులు కానీ అప్పియాలన్నా సరే కానీ సెంట్రల్ బ్యాంక్స్ నేను ఎలా నమ్ముతాయి? రేవంత్ రెడ్డి అంటాడు ఓటుకు నోటు కేసులో దొరికినరా బాబు, మనం అప్పిస్తే వేరేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది, మరి తీర్చలేని పరిస్థితిలో ఉంటాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెడుతుండు, ఈ అప్పిస్తే మొత్తం కాంట్రాక్టర్లకు పెడుతుండు. మనం అప్పు ఇవ్వదని వాళ్ళు తీర్చేయాలి కదా అన్న. రాష్ట్రం ఎవరి వల్ల దివాళా చేసింది రాష్ట్రం అనేది? ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల, అవగాహన లేని కాంగ్రెస్ పార్టీ మంత్రుల వల్ల, అవగాహన లేని కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల, ఈ చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం దివాళా తీసింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్.